చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలన పైన మీ అభిప్రాయం? చెప్పాలి అంటే కనుక కరెక్ట్గా చెబితే ప్రమాదం, తీసుకెళ్ళి లోపల దిగేస్తారు. అది విషయం. 5,000 నష్టపరిహారం అందిస్తామంటున్నారు. వరద బాధితులకి అది సరిపోతుందంటారా? చూసుకున్నట్లయితే ఏదైనా స్పెషల్ అధికారులు నియమించారా? వాలంటీర్లు వచ్చి నష్టపరిహారం అంచనాలు వేస్తున్నారు. వాలంటీర్లు వస్తున్నారు, నష్టపరిహారం అంచనా వేస్తున్నారు. పక్క చూసుకుంటే డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఆయన కూడా 6 కోట్లు విరాళం అంటున్నారు. పేదలకు అందే పరిస్థితి ఉందంటారు ఈసారి? 6,000 రూపాయలు, 6,000 కోట్లు, 6,000 కోట్లు అవి ఎవరికి ఎందుకు ఇవ్వకూడదు నాకు తెలియదు. ఎలా ఉందండి అవి వచ్చిన తర్వాత చెప్పగలుగుతాం. వాళ్ళు ఇవ్వగలిగితే ఓకే, ఇవ్వలేకపోతే పరిస్థితి ఏంటి? మాజీ ముఖ్యమంత్రి గారు కూడా 1 కోటి రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది. ఆ అంశం ఎలా చూడాలి? ప్రకటించడానికి అందరూ ప్రకటిస్తున్నారండి, నేను కాదన్ను. అది అమలు అవ్వాలి కదా, అమలు అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇటువంటి సుమారు మీ పర్సనల్గా ఆస్తి నష్టం ఎంత జరుగుండొచ్చు ఈ వరదల్లో? మీ పర్సనల్గా ఆస్తి నష్టం ఎంత జరుగుండొచ్చు? నా ఇంట్లో ఏం పోలేదు, నా ఇంట్లో ఏం పోలేదు. నా వరకు నేను చెప్పగలుగుతాను. ఎవరింట్లో ఏం పోయిందో నాకెలా తెలుస్తుంది? నా వరకు నేను చెప్పగలుగుతా. ఎవరింట్లో ఏం పోయింది అని చెప్పు. కాకపోతే కొన్ని గమనిస్తున్నా. ఏమి పోకపోయినా కూడా పోయినాయని రాయించుకునే వాళ్ళు మాత్రం గమనిస్తున్నా. ఏమి పోకపోయినా కూడా అయిపోయిన రాయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవి కొంచెం గమనిస్తూ ఉన్నా. అధికారులు వస్తున్నారా, సమీక్ష చేస్తున్నాము అంటున్నారు. చూసుకున్నట్లయితే మరి మీకు సహాయ చర్యలు ఏమంది? మాగా వాటర్ రాకపోయినా కూడా నిత్యావసరాలు వస్తూనే ఉన్నాయి. అవి తీసుకుంటున్నాం. పాల ప్యాకెట్లు వస్తున్నాయి, ఫుడ్ వస్తుంది, అవి వస్తున్నాయి, అవి తీసుకుంటున్నాం. వాటర్ కూడా వస్తుంది, అవి తీసుకుంటున్నాం. సిటీలో కూరగాయలు అన్నారు, ఎంతవరకు? పర్లేదు, నాట్ బ్యాడ్. చూసుకున్నట్లయితే 13 రోజులు గడుస్తుంది, 15 రోజులు అవుతుంది ఈ సంఘటన జరిగి, 14వ రోజు. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క కార్యాచరణలో శానిటేషను, మెడికల్ విభాగాలు ఎలా ఉన్నాయి? బాగానే పనిచేస్తున్నాయి. చూసుకున్నట్లయితే అనేక విభాగాల నుంచి విరాళాలు వస్తున్నాయి. ఎలా ఉండబోతుంది? ఒక పక్క సినీ రంగం వాళ్ళు ఇస్తున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇస్తున్నారు, వ్యాపారవేత్తలు ఇస్తున్నారు విరాళాలు. దానికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి? మాకు అందిన తర్వాత ఓకే బాగానే ఉంది, వాళ్ళు ఇచ్చినవి మాకు పంచారు అనుకుంటాం. రాకపోతే పరిస్థితి అది. నిన్న చూసుకున్నట్లయితే పిఠాపురానికి వెళ్ళడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి గారు, అక్కడ కూడా పరామర్శ జరిగింది. సో చూసుకున్నట్లయితే ఎలా ఉండబోతుంది సార్ కార్యాచరణ? మాజీ కాబట్టి ఏం చేస్తాడు? మాజీ అంటే సొంత డబ్బులు ఇవ్వాలి. ప్రభుత్వంలోని వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం డబ్బులు అంటే ప్రభుత్వం కంపల్సరీగా ఇవ్వాలి, ఉన్నా లేకపోయినా కూడా అప్పు చేసి ఇవ్వాల్సిందే. మాజీ అంటే మాజీని వదిలేయండి, అతని చేతులు ఏముంటుంది? సొంత డబ్బులు ఇవ్వాలి మాజీ అంటే. ఈ నియోజకవర్గానికి సంబంధించి వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవరు వచ్చారు? బోండమ్మ గారు వచ్చారు, మొత్తం చూశారు, అందరి పరామర్శించి వెళ్ళారు. చూసుకున్నట్లయితే ఒక పక్క కృష్ణలంక పైన ఏదైతే గోడ కట్టడం జరిగిందో 3 లక్షల మందిని కాపాడిందని ఒక వార్తలు వస్తున్నాయి. ఎలా ఉంది? నిజం, 100% నిజం. అది అందరికీ తెలుస్తుంది కదా. అది ఆ గోడ ఉండబట్టే అది ప్రమాదం జరగలేదు అక్కడ, అంతే. వాస్తవం, అది నిజం. అది చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు వరదల టైంలో నన్ను రావద్దన్నారు, అందుకే రాలేదు అంటున్నారు. ఒకవేళ వస్తే ఏం జరిగింది? ఏమవుతుంది? వస్తే ఏమవుతుంది? ఎందుకంటే ఎలక్షన్ టైంలో వచ్చారు, ఎలక్షన్ నాకోటే వచ్చారు. వచ్చినప్పుడు ఏం జరిగింది? ఏం జరగలేదు కదా. ఏం జరిగింది? బండి పైన కూర్చొని మాట్లాడినా కూడా ఏం జరగలేదు. ఇప్పుడేం జరుగుతుంది? ఇప్పుడు ఎవరైనా కూడా వాళ్ళ ప్రాణం పోతుంది, వాళ్ళ భార్య పిల్లలు నాశనం అయిపోతున్నారు, ఆస్తులు నష్టమైపోతున్నాయి అనుకున్నప్పుడు నీకోసం ఎవరు ఎగబడతారు? ఇప్పుడు నాకంతా కడుపు నిండినప్పుడు ఉంటా. కడుపు నిండినప్పుడే ఏ యాక్టర్లైనా, ఏ సినిమాలైనా, ఏదైనా కూడా నేనే ఆకలితో ఉండి నా భార్య పిల్లలు బాధపడుకున్నప్పుడు సినిమా యాక్టర్ల కోసం ఎగబడాల్సినంత అవసరం ఏం లేదు, అంతే కదా. వాస్తవం ఇది. మీ ఇంట్లో విషయమైనా అలాగే ఉంటుంది, నా ఇంట్లోది కాదు, మీ ఇంట్లో విషయమైనా అలాగే ఉంటుంది. పక్క చూసుకున్నట్లయితే వరదల సమయంలో రోజా గారు పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు, అదే ఎలా చూడ? నాట్ బ్యాడ్. దాని మీద కామెంట్ చేయలేను నేను, ఎందుకంటే నాకు తెలిస్తేనే మాట్లాడతా, తెలియని విషయాలు నేను మాట్లాడను. నాకు తెలిసిన విషయాలే మాట్లాడతా. నేను ఇక్కడ ఉంటున్నాను, నా కళ్ళ ముందు చూసినయే నేను చెప్పగలిగినవి చెబుతా, తెలిసినయే చెబుతా, తెలియని అసలు చెప్పను. ప్రభుత్వాల అంచనాల ప్రకారం ఏదైతే ఈ యొక్క నష్టానికి సంబంధించి అర్జీలు తీసుకుంటామంటున్నారు, కొంతమంది ఆధార్ కార్డుల మీద తీసుకుంటున్నారు, ఓటీపీలు కంపల్సరీ అంటున్నారు. ఫోన్లు పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అది ఫోన్లు పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే దానికి ఏం చెప్తామండి? అది ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. అది ఇప్పుడు ఆస్తి అంతా నష్టం అయిపోయింది, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు మొత్తం ఫుల్ నాశనం అండి, సమస్య లేదు. ఇంకొకటి, వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా ఈ మన ప్రాంతంలో ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో బిగినింగ్ 1 నుంచి 8 రోజుల వరకు విపరీతమైన శ్రమ వాళ్ళది. మేము ముస్లింది కాదు, విపరీతమైన శ్రమ.
కానీ వాళ్ళు మాత్రం బిగినింగ్ రోజు నుంచి భవానీ బార్ దగ్గర పెట్టి మొత్తం అందరికీ ఇవ్వగలిగినంత ఇవ్వగలిగి తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికి ఇవ్వలేమో అని వచ్చి ఇలా వచ్చి ఈ రోడ్లో ప్రతి ఒక్క రోడ్డుకి వచ్చారేమో, నా రోడ్డుకి వచ్చారు కాబట్టి చెబుతున్నాను, ప్రతి ఒక్క రోడ్డు కూడా అలాగే ఉంటారు. చిన్న చిన్న సందులకు కూడా వెళ్ళి ముస్లిమ్స్ మాత్రం సప్లై చేశారండి. సప్లై చేశారు, ఇంటింటికి వెళ్ళి ఇచ్చారండి బాబు. ముస్లిమ్స్ మాత్రం వాళ్ళు ఎవరో తెలియదు, నాకు ఎవరో తెలియదు, దీనికి సంబంధించిన వాళ్ళు కూడా నాకు తెలియదు. వాళ్ళు మాత్రం విపరీతమైన సేవ చేశారు. భవిష్యత్తు కార్యాచరణ ఈ వరద ముంపు బాధితులకి అండగా ఉండడానికి ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయి అంటే అది ప్రభుత్వాలకి వాళ్ళు నిర్ణయించుకోవాలి. కానీ ఒక సాధారణ మానవుడిగా నేను ఏం చెప్పగలుగుతా సార్? వాళ్ళు జరుగుతుందంతా చూస్తున్నారు, బోట్లు వేసుకొని కూడా తిరిగారు, అన్నీ చూశారు. బోట్లు వేసుకొని తిరుగుతున్నా కూడా ఆగు మా సమస్యలు చెబుతామన్నా కూడా ఆగకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అటువంటి క్రమంలో ఏం చెబుతాం? చూసుకున్నట్లయితే నిన్న పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇరిగేషన్ కార్యాలయం కేటాయించి దానికి 80 లక్షల పైచీలకు అమౌంట్ చంద్రబాబు నాయుడు గారు కేటాయిస్తే ఈయన లేఖ రాసి వద్దు అన్నారు. మొత్తం వెనక తీసుకోండి, వరద బాధితులకు సంబంధించి సహాయ నిధికి తరలించాలనుకుంటున్నాను అంటున్నారు. అందే పరిస్థితి ఉందంటారు. ఎవరు అంటున్నారు అన్నమాట? పవన్ కళ్యాణ్ గారు లేఖ రాయడం జరిగింది. నా కార్యాలయం, నా క్యాంప్ కార్యాలయం నా సొంత ఇంట్లోనే పెట్టుకుంటానండి, దీనికి సపరేట్గా ఇంత అమౌంట్ కేటాయించొద్దు, వరద బాధితుల నిమిత్తం వాడండి అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది? మంచి మాటే కదా అది, మంచి మాటే. నాకేం అవసరం లేదు, మీరు ఏమైనా ఇవ్వదలుచుకుంటే కనుక ప్రజలకి ఇవ్వండి, నెంబర్ 1 అది, అంతే. మంచి మాట అది, అదే కరెక్ట్. రైట్, థ్యాంక్ యూ. అయితే మీకు నష్టపరిహారానికి పరిస్థితులు ఎలా అంచనా వేస్తారు? మాది ఒడిశా, ఇక్కడ అద్దెకుంటున్నాము 2-4 పట్లైంది. ఆధార్ కార్డు మాది ఒడిశాది ఆధార్ కార్డు. మా అమ్మ భీమ్కి వచ్చి అడిగాము, మాకు భీమ్ లేదు, ఇక్కడ ఆధార్ కార్డు కాకపోతే ఇక్కడిది కావాలా అని మళ్ళీ చేయలేదు. అంటే మీరు వలసకోలీలుగా రావడం జరిగింది. మేము ఇక్కడ కూలి పని చేస్తున్నాం, ఇక్కడ అక్కడికి తెచ్చుకొని ఇక్కడ అద్దె తీసుకుని 3 ఏళ్ళు కూలి పని చేస్తున్నాము. వరదల్లో ఎన్ని రోజులు ఉన్నారు? ఇక్కడ మొత్తం పూర అరదలు నీరు అవుతాడికి ఇక్కడే ఉన్నాము. నాయకులు ఒకసారి చంద్రనాయుడు మేము ఎత్తుంటాడు చూసాము, ఒకసారి ఇందులోట వెళ్తుంటాడు, మళ్ళీ అదే చూసాం. మళ్ళీ నాయకుడు మళ్ళీ అప్పుడుతో భోజనాలు బండి జాదులోట తిరుగుతుంటాడు, భోజనం పెట్టాడు, భోజనం తీసుకొచ్చేవాళ్ళం, తినడం పడుకోవడం. నష్టపరిహారానికి ఇంత ఇస్తామంటున్నారు, ఏమైనా చెప్పారు అసలు అమౌంట్? ఏటి లేదు. మాకు భోజనం మళ్ళీ భోజనమే పెట్టి దొరికింది, బిర్యానీ దొరికింది, భోజనం దొరికింది. మళ్ళీ ఇప్పుడు గీమ్ పంచాలి కదా, మేము మాది ఒడిశా ఆధార్ కార్డు తీసుకెళ్ళాము, అంతే. ఇక్కడిది కావద్దు, ఆంధ్రాది కావాలా, అంతే. మనకి ఇవ్వలేదు. అలాగే మా ఇప్పుడు పని 2 నెలలు ఏమేమి నష్టపోయారు? ఇంట్లో సామాను మా ఇదే మా బట్టలు గిట్లు ఎందుకే మళ్ళీ ఎట్లేదు, పీజీ టీవీ ఉంచుకున్నాము, అయిపోయినాయి, మళ్ళీ ఎట్టుకోలేదు. కార్పొరేటర్, వార్డు మెంబరు ఎవరన్నా నాయకులు వచ్చి ఇంటికి ఏమైనా సహాయం అందించారా? మాకే సాయం లేదు, మాకు కలిసి భోజనం బిజీని దొరుకుతున్నది, మళ్ళీ బియ్యము నూనె ఇవాళ మాకేటి పెట్టలేదు. మా వేటంతా ఆధార్ కార్డు తీసుకోవాలంటున్నాడు. నమోదు చేసుకునే వాళ్ళు వస్తున్నారు, ఆధార్ కార్డు అడుగుతున్నారు. అసలు అమౌంట్ కానీ ఆ యొక్క ధనం ఎంత ఇస్తామంట? ఏటి చెప్పలేదు, డబ్బులు గిబ్బులు ఏటి మాకు చెప్పలేదు. మమ్మల్ని అద్దెకిన్నాము, అద్దె వాళ్ళకి దొరకదు ఇంకా చెప్పాడు. ఈ కార్యాచరణ పైన స్పష్టత వాళ్ళకి లేదంటారా? స్పష్టంగా చెప్పట్లేదు, లేదు, ఏడు చెప్పలేదు. మా ఆధార్ కార్డు తీసుకెళ్ళాను, మాది ఒడిశా సార్, మా వల్ల భోజనం లేదు, ఎట్లేదు, అది అలా కావాలి, ఇక్కడ ఆధార్ కార్డు కావాలి, నీకు ఉండాలి అదని. మళ్ళీ లేకపోతే ఊరుకున్నాం, మళ్ళీ ఏడు చెప్పలేదు.